విపత్తు నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి గ్లోబల్ టెక్నాలజీ, డ్రోన్ వ్యవస్థలు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను వినియోగంలోకి తెస్తామని పేర్కొన్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం లేదా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు మొదటి గంటలో వేగంగా స్పందిస్తే వందలాది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఖైరతాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వేదికగా జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ను ఆయన ప్రారంభించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని వీటికి శాశ్వత పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందన్నారు. వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించని రీతిలో సంభవించినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి, అటు కృష్ణా పొంగినప్పుడు, పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి వరద వచ్చినప్పుడు ఎలా రక్షించాలి అనే అంశం మీద ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ని ఏర్పాటు చేసిన మా అధికారులకి, సహకరించిన అధికారులకు కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు.